Hello all, welcome to Learners Page. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం SSI ప్యాకేజ్లో డెరైవ్ కాలమ్స్ ఫీచర్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. సో డెరైవ్డ్ కాలమ్స్ అంటే మనకు ఒక డేటా సోర్స్ ఉంది. ఆ సోర్స్ నుంచి సమ్ కాలమ్స్ నుంచి డేటా అనేది డెరైవ్ చేస్తున్నాం. సో ప్రీవియస్ ట్యుటోరియల్స్ లో మనం చూసాం ఒక డేటా సోర్స్ నుంచి ఒక ఎక్సెల్ షీట్ కి డేటా ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, అదే ఒక ఎక్సెల్ షీట్ నుంచి సర్వర్ కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తాం అనేది ప్రీవియస్ ట్యుటోరియల్స్ లో చూసాం. సో ఈ ట్యుటోరియల్ లో కూడా మనం అదే విధంగా డెరైవ్డ్ కాలమ్ అని చెప్పి, అంటే మనకున్న సోర్స్ కాలమ్, సపోజ్ మనకి ఇలా సమ్ కస్టమర్స్ డేటా ఉంది. సమ్ కస్టమర్స్ డేటా నుంచి మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదే విధంగా సఫిక్స్ అని చెప్పి డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇవన్నీ ఒక క్లబ్ ని కాలమ్ ని క్లబ్ చేసి ఒక కామన్ కాలమ్ కింద మనం చేయాలంటున్నాం. అండ్ నథింగ్ బట్ కంకాటినేషన్ ఫంక్షన్ అన్నమాట. సో అది ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. సో ఇటువంటి ఫంక్షన్స్ చేసే ముందు మనం సో ఫస్ట్ మనం సోర్స్ సెట్ చేసుకున్నాం. మనకి అడ్వెంచర్ వర్క్స్ నుంచి కస్టమర్ డేటా టేబుల్ ని అసైన్ చేసుకున్నాం. అదేవిధంగా డెస్టినేషన్ వచ్చి ఒక ఎక్సెల్ ఫైల్. సో ఎక్సెల్ ఫైల్ లో కూడా మనం ఒక ఎక్సెల్ ఫైల్ ని క్రియేట్ చేసుకుని, ఓకే. సో ఎక్సెల్ ఫైల్ మోస్ట్లీ 2097-2003 వర్షన్ ని యూజ్ చేయండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏదైతే హెడర్ ఉందో ఫస్ట్ కాలమ్ కాపీ చేసుకుని ఇక్కడ ఫార్మాట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ వేర్ క్యార్ ఉంటే మనకి ఈ కాలమ్స్ డేటా టైప్ వచ్చి టెక్స్ట్ లో ఉండాలి. అదేవిధంగా నెంబర్స్ కనుకుంటే ఇక్కడ వచ్చి మనకి ఇంట్లో ఉండాలి. అంటే నెంబర్స్ ఎక్సెల్ లో నెంబర్స్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ సీక్వెల్ సర్వర్ లోకి వచ్చేటప్పటికి ఇంట్ ఫార్మాట్ లోకి వస్తుంది. ఇంకా ఇతర అంటే సపోజ్ డేట్ అండ్ టైం ఉంది. డేట్ అండ్ టైం వచ్చి మనకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనం డేట్ అండ్ టైం ఫార్మాట్ లోకి చేంజ్ చేసుకుని ఫస్ట్ మనం ఏదైతే ఎక్సెల్ షీట్ లో మనం డేటాని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో అవి ఈ ఫార్మాట్ లోకి మనం సెట్ చేసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక న్యూ కాలమ్, అంటే నేను కంకాటినేషన్ కి క్లబ్ చేయడానికి న్యూ కాలమ్ నేమ్ ని పెట్టుకున్నాను. సో కంకాటినేషన్ ఎప్పుడైతే చేస్తున్నానో ఈ కాలమ్ ను మొత్తాన్ని టెక్స్ట్ ఫార్మాట్ లోకి అసైన్ చేసుకున్నాను. ఒకవేళ ఈ కాలమ్ కనుక లేకపోతే ఏమవుతుందో అది కూడా చూద్దాం. అంటే నేను ఇప్పుడు కాలమ్ నేమ్ క్రియేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా SSI ప్యాకేజ్ కి వెళ్ళాం. SSI ప్యాకేజ్ కి వెళ్ళి క్లిక్ ఓకే చేసాం. ఇప్పుడు ఈ డెరైవ్డ్ కాలమ్స్ వచ్చి మనకి ఇక్కడ కామన్లీ యూజ్డ్ బ్లాక్స్ లో ఉంటాయి. సో కామన్లీ యూజ్డ్ బ్లాక్స్ లో మనకి ఇక్కడ డెరైవ్డ్ కాలమ్ అనేది ఉంటుంది. ఈ డెరైవ్డ్ కాలమ్ లో మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో మనకి సోర్స్ అడుగుతుంది అనమాట, అంటే కాలమ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ దీని సోర్స్ కి డెస్టినేషన్ కి కనెక్ట్ చేసే ముందు సోర్స్ నుంచి మనం డెరైవ్డ్ కాలమ్ కి కనెక్షన్ అనేది క్రియేట్ చేయండి. ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సోర్స్ లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత మీరు ఇక్కడ డెరైవ్డ్ కాలమ్ నేమ్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో ఆ న్యూ కాలమ్ నేమ్ ని ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్, అంటే ఏమన్నా క్లబ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఒక సింటాక్స్ ఫార్మాట్ ఉంటుంది. మనం ఎక్సెల్ లో ఏ విధంగా సింటాక్స్ ఫార్మాట్ ఉంటుందో దీనికి కూడా స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం కాలమ్ నేమ్స్ అనేవి స్పెసిఫై చేయాలి. సపోజ్ ఫోన్ నెంబర్, ఓకే. సో ఫోన్ నెంబర్ కాలమ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసాం. కంకాటినేషన్ కి ఎడిషన్ చేస్తాం. డబుల్ కొటేషన్స్ లో టెక్స్ట్ ఏదైనా ఉంటే టెక్స్ట్ అనేది డబుల్ కొటేషన్ లో మెన్షన్ చేసి మళ్ళీ కంకాటినేషన్ కి ప్లస్ సింబల్ యూజ్ చేసి లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, లాస్ట్ నేమ్ ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ లాస్ట్ నేమ్ యాడ్ చేసిన తర్వాత మనం చూడండి సింటాక్స్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఎటువంటి ఎర్రర్ అనేది డిస్ప్లే చేయదు. ఒకవేళ సింటాక్స్ కనుక ఎర్రర్ లో కనుకుంటే మనకి ఈ విధంగా రెడ్ కలర్ లో డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఇదే కాకుండా మనకి ఇక్కడ ప్రీ డిఫైన్డ్ సీక్వెల్ సర్వర్ లో ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫంక్షన్స్ కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఈ ఫంక్షన్స్ కూడా డైరెక్ట్ ఇక్కడ సింటాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ డేటా టైప్ ఏదైతే ఉందో ఆ డేటా టైప్, నెక్స్ట్ లెంత్ ఏదైతే ఉందో అది మనం మెన్షన్ చేసి కాన్ఫిగర్ ఎర్రర్, ఇన్ కేస్ ఎర్రర్ కానీ కాన్ఫిగర్ ఏమొస్తే ఇగ్నోర్ ఫెయిల్యూర్ చేయమంటారా లేదంటే రీడైరెక్ట్ టు రో చేయమంటారా. సో మోస్ట్లీ ఇగ్నోర్ ఎర్రర్ ఫెయిల్యూర్. ఓకే, క్లిక్ ఓకే చేసాం. ఇప్పుడు దీని నుంచి మనం డెస్టినేషన్ కి సెట్ చేయాలి. ఓకే, సో డెస్టినేషన్ కి సెట్ చేసాం.
సో ఇప్పుడు మనం ఇక్కడ మ్యాపింగ్ చూడండి. సో ఎక్సెల్ షీట్ నేమ్ వచ్చి డేటా మ్యాపింగ్ చేసినప్పుడు అట్ ది బాటమ్ వస్తే మనకి ఇక్కడ న్యూ కాలమ్ అని ఉంది. ఇక్కడ కనుక చూసినట్లయితే న్యూ కాలమ్ అనేది లేదు. అంటే ఇప్పుడు కనుక క్వెరీ కనుక రన్ చేస్తే మనకి ఈ న్యూ కాలమ్ అనేది ఇక్కడ క్రియేట్ కాదు. సో అందుకని ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో ఆ ఎక్సెల్ షీట్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ కాలమ్ ని క్రియేట్ చేయండి. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత దీన్ని టెక్స్ట్ ఫార్మాట్ లో పెట్టుకోండి. మీకు కనుక ఫార్మాట్ కనుక డిఫరెంట్ ఫార్మాట్ లో ఉన్నా సరే మనకి ఫార్మాటింగ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, క్లిక్ ఎస్ చేయండి. క్లిక్ ఎస్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు డెస్టినేషన్ ఫైల్ ఏదైతే ఉందో మళ్ళీ మ్యాపింగ్ అనేది ఓపెన్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, లాస్ట్ కాలం న్యూ కాలం ఉంది కదా. సో ఈ న్యూ కాలం ఏదో హోల్డ్ చేసి ఇటువైపు అవైలబుల్ డెస్టినేషన్స్ ఏదైతే ఉందో దీనికి ఈ విధంగా కనెక్ట్ చేయండి. అంటే హోల్డ్ చేసి ఇక్కడికి యారో కనుక డ్రాగ్ చేసినట్లయితే మనకి కనెక్షన్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను కొన్ని కాలమ్స్ ని ఇగ్నోర్ చేశాను. ఎందుకు ఇగ్నోర్ చేశానంటే వీటి ఒక డేటా టైప్ వచ్చి మనకి డెస్టినేషన్ ఫైల్లో ఉన్న డేటా టైప్ డిఫరెంట్ గా ఉంటుంది. సో డిఫరెంట్ ఉండటం వల్ల ఎర్రర్స్ వస్తున్నాయి అన్నమాట. ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి ప్రెసెంట్ ఇగ్నోర్ చేస్తున్నాను. గోయింగ్ అహెడ్ ఏంటంటే మనకి డేటా టైప్ కన్వర్షన్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని కనుక యూజ్ చేస్తే మనకి డేటా టైప్ కన్వర్షన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు చూసారా, ఇక్కడ మీరు కనుక పెట్టినట్లయితే ట్రంకేట్ ఎర్రర్ అని చెప్పి వస్తుంది. సో ట్రంకేట్ ఎర్రర్ ఎక్కడ వస్తుందో కూడా మనకి ఇక్కడ స్పెసిఫై చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు కనుక క్లిక్ రన్ చేశాను అనుకో, చూడండి ఏమవుతుంది. సో మనకి ట్రంకేషన్ ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది, అయినా సరే రన్ అయ్యింది. సమ్ టైమ్స్ రన్ అవ్వకుండా మనకి ఇంటూ అవ్వచ్చు, అంటే డెస్టినేషన్ లో అంత సెట్ కావకపోవచ్చు అనమాట, ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో టోటల్ ఎన్ రోస్ మనకి ట్రాన్స్ఫర్ అవని అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అయింది. చూసారా, 847 రోస్ అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి. సో ఇక్కడ పైన కనుక చూసినట్లయితే మనకి కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో. సో కంట్రోల్ ఫ్లో అంటే ఓవరాల్ ఫ్లో ఏదైతే ఉందో అది. నెక్స్ట్ వచ్చి డేటా ఫ్లో. పారామీటర్స్ మనం ఏమైనా అసైన్ చేస్తే ఆ పారామీటర్స్ అని ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈవెంట్ హ్యాండిలర్స్ అంటే ఏమైనా ఈవెంట్స్ కనుక ప్లేస్ చేస్తే అది. సో మనం ఇందులో అబ్జర్వ్ చేయాల్సిందంటే డేటా ఫ్లో ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ కూడా చూడండి. సో ఏ విధంగా మనకి స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అవ్వింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఎర్రర్స్ ఏమన్నా కనుక వస్తే ఆ ఎర్రర్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అనేది క్లియర్ గా అవుతుంది. సో సేల్స్ పర్సన్ మనం చెప్పాం కదా, లెంత్ అనేది సమ్ ట్రంకేషన్ ఎర్రర్. సో అది ఎక్కడ వచ్చింది అంటే ఎక్సెల్ లో కాలమ్ నెంబర్ 13 దగ్గర మనకి డేటా టైప్ అనేది డిఫర్ అయ్యింది. సో ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ ని మనం ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా వచ్చింది అనేది. ఓకే, సో ఎక్సెల్ లో మనకి సేల్స్ పర్సన్, సో మనకి ఇక్కడ డేటా అయితే ఫిట్ అయింది. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మనకి మిస్ ఏమన్నా అవుతే కనుక వెంటనే చెక్ చేసుకోవడానికి అన్నమాట. మనకి ఇంత క్లియర్ గా మనకి ఎర్రర్స్ కూడా ఈజీగా డీబగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఒక న్యూ కాలమ్ అని ఫోన్ నెంబర్ ఇది ఏదైతే క్రియేట్ చేసామో న్యూ కాలమ్. సో ఆ న్యూ కాలమ్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఉంది. ఓకే, సో మనకి ఎక్సెల్లో ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో ఎక్సెల్లో వచ్చేటప్పటికి ఏంటంటే లిమిటెడ్ డేటా అనేది హ్యాండిల్ చేస్తుంది. కానీ ఈ ఎస్ఎస్ఐ ప్యాకేజెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే సర్వర్ టు సర్వర్ కాబట్టి కొన్ని జీబీస్ లో కానీ టెరాబైట్స్ లో ఉన్న డేటాను కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ మనకి SSIS లో ఉంటుంది. సో మనకి ఎక్సెల్లో ఏవైతే ఫ్రీక్వెంట్ ఫంక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ETL లో మనకి అవే ఫంక్షన్స్ లభిస్తాయి. కాకపోతే వే ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది డిఫరెంట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే డెరివేటివ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఎక్సెల్ లో కానీ సీక్వెల్ లో కానీ ఉన్నాయి, అవే ఇక్కడ ఉంటాయి. కాకపోతే సింటాక్స్ అనేది డిఫరెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ అనేది డిఫరెంట్. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డెరివేటివ్ డెరైవ్డ్ కాలమ్ ని యూజ్ చేసుకుని డేటా ఇంకా యాడ్ చేయాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా లర్నర్స్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేయండి.